జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్పేట్ డివిజన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు సభ్యత్వ నమోదు పట్టాలు అందజేశారు. దాదాపు 141 మందికి పట్టాలు అందజేశారు. మత్స్యకారులంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలో మత్స్య సంపద ఎక్కువగా ఉందని, కూరగాయల కన్నా తక్కువ ధరలకు చేపలు దొరుకుతాయని మంత్రి పొన్నం అన్నారు. సహకార సంఘానికి అధ్యక్షుడిగా నీళ్ళలో చేప పిల్ల ఎంత చేస్తుంటుందో మా పండిస్తున్నట్లు చాలా హుషారు ఉంటుంది. మేమే ఒక్కొక్కసారి అందుకోలేకపోతున్నా. నిజం చెప్తున్నా, కరెక్టే కదా. తర్వాత భూత సత్యనారాయణ గారు, సిద్ధ సుధారాణి గారు, 90 మంది మహిళలు, 46 మంది మగవాళ్ళు ఈరోజు సభ్యత్వం తీసుకుంటున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. నేను చెప్పినటువంటి విధంగా ఇప్పుడు స్థలం స్థాయికి చూపెట్టండి, నిజాం చూపెట్టండి, కాగితం రాసి వెంటనే జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర సాయంత్రం దగ్గర తీసుకోపో. నేను మెట్టు సాయంత్రం కొబ్బరికాయ ఆలస్యం అవసరం లేదు. తప్పకుండా స్థలం, ఎందుకంటే స్థలం హైదరాబాద్ లో దొరకాలని ఇబ్బంది అవుతుంది. 56 కట్టింది కాబట్టి ఇది ఉన్నది, లేదు 3 గంటలు దొరుకుతాయి. ఫుల్ రాంగారంగా 56 ఏర్పడేది జాగ్రత్త ఉన్నాయి కాబట్టి పక్కన కట్టింది. కాబట్టి మీరు జాగ్రత్త పెట్టండి. మార్కెటింగ్ అవసరం. ఇలా ఊర్లలో వాస్తవంగా కూరగాయల కంటే అగ్గువకు దొరికేటి ఆరోగ్యంగా ఉండే